అమ్మవారు శవపీఠంపై కూర్చుని ఉంటారు. ఇంకా అమ్మవారు శిరస్సుపై తేలు, కప్ప, బల్లి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అమ్మవారి నిజరూప దర్శనం అంటే అమ్మవారి శిరస్సుపై ఉన్న బల్లి, ప్రేత, తేలు, కప్ప వంటి వాటిని దర్శించుకోవాలంటే ఒక్క రోజు మాత్రమే సాధ్యమవుతుందండి. ట్రాన్స్పోర్ట్ వచ్చి మీరు కర్నూలు, హైదరాబాద్ నుండి బస్సుల ద్వారా, క్యాబుల ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చండి. ఈ అలంపూర్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటండి. భక్తులందరికీ నమస్కారం. ఎయిర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు మన తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ ప్రముఖమైన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ క్షేత్రాన్ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, అలాగే టైమింగ్స్, ఆలయ చరిత్ర, ఈ ఆలయం దగ్గర ఇంకా చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్, రూట్ గైడ్, అలాగే రూమ్ వివరాలతో సహా మొత్తం డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి. సో వీడియో చివరి వరకు చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలయ వివరాలేంటో చూద్దాం రండి. ఈ జోగులాంబ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలో అలంపూర్లో ఉందండి. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ఆలయం తుంగభద్ర మరియు కృష్ణానదుల సంగమ స్థానంలో ఉండడం వల్ల ఈ ఆలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయం వచ్చి హైదరాబాద్ బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో, అలాగే కర్నూలు నుండి అయితే ఇది కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ మహోన్నత శక్తిపీఠ అమ్మవారిని దర్శించడం వల్ల నరఘోష, అలాగే వివాహ సమస్య వంటి సమస్యలు నెరవేరుతాయండి. నరఘోష తీర్చే ఏకైక ఆలయం ఈ జోగులాంబ ఆలయం అండి. ఎక్కడా కూడా నరఘోష సమస్యను తీర్చే ఆలయం లేదు. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఆమెను యోగులమ్మ అని కూడా పిలుస్తారు. ఆలయంతో పాటు ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు, పాపనాశనం దేవాలయాలు, అలాగే సంగమేశ్వర ఆలయం మరియు ఒక పురావస్తు మ్యూజియం వంటివి ఇక్కడ తప్పకుండా చూడదగిన ప్రదేశాలు. ఈ ఆలయాలను బాదామి చాళుక్యులు 7వ, 8వ శతాబ్దంలో నిర్మించారు. ఇంకా ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు పరమేశ్వరుని వివిధ రూపాలకు అంకితం చేయబడినవి. జోగులాంబదేవి ఆలయం గురించి చెప్పుకోవాలంటే అమ్మవారు శవపీఠంపై కూర్చుని ఉంటారు. ఇంకా అమ్మవారు శిరస్సుపై తేలు, కప్ప, బల్లి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అమ్మవారి నిజరూప దర్శనం అంటే అమ్మవారి శిరస్సుపై ఉన్న బల్లి, ప్రేత, తేలు, కప్ప వంటి వాటిని దర్శించుకోవాలంటే ఒక్క రోజు మాత్రమే సాధ్యమవుతుందండి. ఆ ఒక్కరోజు మాఘశుద్ధ పంచమి అంటే సరస్వతి పూజ రోజున మాత్రమే ఈ యొక్క నిజరూప దర్శనం అనేది ఉంటుందండి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న తుంగభద్ర, కృష్ణానదుల సంగమ స్థానాన్ని కూడా దర్శించండి. ఈ జోగులాంబ ఆలయ ప్రాంగణంలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ నవబ్రహ్మ ఆలయాలకు ఒక ప్రత్యేకత అయితే లేకపోలేదండి. అదేమిటంటే మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తన శక్తులన్నింటినీ కోల్పోతాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో శివుని కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు 9 అవతారాల్లో దర్శనమిస్తాడు. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. అందుకే ఈ ప్రాంతాన్ని బ్రహ్మేశ్వర క్షేత్రం అని కూడా అంటారు. ఈ 9 నవబ్రహ్మ ఆలయాల పేర్లు వచ్చి బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, ఆర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మబ్రహ్మ మరియు స్వర్గబ్రహ్మ. ఇందులో బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయం ఈ క్షేత్రంలోని ముఖ్యమైన శివాలయం. ఇక్కడ రుద్రాభిషేక పూజ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాల నిర్మాణ శైలి, శిల్పకళ చాళుక్యుల కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇంకా ఈ ఆలయం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ఉండడం వల్ల కూడా ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ అలంపురం చరిత్రపరంగా ఎంతో పురాతనమైనది మరియు విశిష్టమైనది కూడా. స్థల పురాణం గురించి చెప్పాలంటే శివుడు సతీదేవి మృతదేహాన్ని ధరించి తాండవ నృత్యం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ముక్కలు చేయడంతో అవి వేరువేరు ప్రదేశాల్లో పడతాయి.
అవే శక్తిపీఠాలుగా రూపొందాయి. వీటిలో ముఖ్యమైనవి 18. అలంపూరు విషయంలో సతీదేవి యొక్క పైదంతాలు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. అందుకే ఇది 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. 1390 సంవత్సరంలో జోగులాంబ ఆలయం బహమనీ సుల్తాన్ల చేతిలో ధ్వంసమైంది. ఆ సమయంలో ప్రధాన విగ్రహాన్ని బాలబ్రహ్మ ఆలయానికి తరలించి అక్కడ పూజించారు. అనంతరం 2005లో ఆలయాన్ని అదే ప్రదేశంలో పునర్నిర్మించి అమ్మవారి అసలు విగ్రహాన్ని ఇప్పుడున్న ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇంకా ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుందండి. ఈ ఆలయంలో జరిగే పూజలు, ప్రత్యేక పూజల గురించి చెప్పాలంటే అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం, విశేష పూజలు, కుంకుమార్చన వంటి పూజలు నిర్వహిస్తారండి. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయి. వీటి రేట్లు వచ్చి చెండు హోమం వచ్చి 750 రూపాయలండి, అలాగే కుంకుమార్చన వచ్చి 100 రూపాయలు, సహస్రనామార్చన వచ్చి 216 రూపాయలు, అలాగే శాశ్వత కుంకుమార్చన వచ్చి 1116 ఉన్నాయండి. ఈ జోగులాంబ ఆలయంలో ఏ ఆలయాల్లో లేని విధంగా ఇక్కడ విధవరాలు కూడా కుంకుమార్చన పూజ చేయవచ్చండి. ఇది ఇక్కడ ఒక ప్రత్యేకం అని చెప్పాలి. ఇంకా ఈ పూజలు బుకింగ్ కోసమైనా లేదా ఇంకేమైనా డీటెయిల్స్ మీరు పూజల గురించి కానీ దేని గురించి అయినా తెలుసుకోవాలంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోగలరు. ఇంకా ఈ ఆలయం బయట పూజా సామాగ్రి షాప్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఏమీ తెచ్చుకోకపోయినా ఇక్కడ పూజా సామాగ్రి అన్నీ దొరుకుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ వచ్చి మీరు కర్నూలు, హైదరాబాద్ నుండి బస్సుల ద్వారా, క్యాబుల ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చండి. రైలు మార్గం ద్వారా అయితే కర్నూలు దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. కర్నూలు నుంచి అలంపూర్కి రోడ్డు రవాణా సౌకర్యం కూడా ఉందండి. అలంపూర్లో హరిత హోటల్ జోగులాంబ దగ్గరలోనే ఉందండి, అంటే టెంపుల్కి దగ్గరలోనే ఉంది. ఇంకా ప్రైవేట్ హోటల్, గెస్ట్ హౌస్లు చాలా కర్నూలులో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ అలంపూర్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటండి. ఇంకా కర్నూలు దగ్గరలో కొండారెడ్డి బురుజు, అలాగే మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి మఠం వంటి ప్రదేశాలను కూడా మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ అడ్రస్, లొకేషన్, కాంటాక్ట్ నెంబర్, అలాగే ఈ హరిత హోటల్ కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఈ అలంపూర్ శక్తిపీఠ ఆలయం గురించి మీకు నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. ఇంకేమైనా కానీ మీకు సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.